ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. రోజుకొక అంశం మీద. మరి నేటి అంశం ఏంటంటే మార్గదర్శకత్వానికి మూలముగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ గైడెన్స్లో, మార్గదర్శకములో, దశ నిర్దేశం ఇవ్వటంలో, డైరెక్షన్. మరి అటన్నిట్లో కూడా ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మూలంగా ఉంటున్నాడు అన్నటువంటిది మనము వింటున్నాము. దీని కొరకై మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. మరి ఇక్కడ ఏ రీతిగా పరిశుద్ధాత్మ వారికి మార్గదర్శకత్వానికి మూలంగా ఎలా పనిచేస్తున్నాడో మనము పరిశీలిస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క వాక్యం మనం చదువుదాం. మరి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. Now when they had gone throughout Phrygia and the region of Galatia, they were forbidden by the Holy Ghost to preach the word in Asia. After they had come to Mysia, they attempted to go into Bithynia, but the Spirit suffered permit not. కాబట్టి ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అలాగే తర్వాత పాటలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ విశ్వాసుల మార్గాలను ఎలా నిర్దేశిస్తుందో ఇక్కడ ఎంతో వివరంగా మనకు తెలియజేయబడి ఉంటున్నది ప్రియులారా. మరి ఆ మొట్టమొదటిగా ఏంటంటే దైవిక దిశ ఆర్ డివైన్ డైరెక్షన్. ప్రియులారా, మనము ఆ యొక్క దైవిక దిశలో వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనల్ని అంతా కూడా ప్రియులారా, నా యొక్క చిత్తం కాదు కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆర్డర్స్, హై కమాండ్ లేకపోతే డివైన్ ఆర్డర్స్ ప్రియులారా. దాని ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు నిజంగా ఎంతో క్షేమము, ఎంతో సురక్షితము, ఎంతో భద్రత, కాపుదల, మరి దేవుని యొక్క సన్నిధి, ఫేవర్, ఇవన్నీ కూడా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వచనాల్లో పౌలు మరియు అతని సహచరులు, పాల్ అండ్ హిస్ కంపానియన్స్, మరి వారు సువార్తను వ్యాప్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్యాషన్ తోటి ఉంటున్నారు. వారు ఏంటంటే అన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళాలని చెప్పి, రీచ్ చేయాలని చెప్పి యేసు ప్రభు వారికి చెప్పాడు, సర్వ సృష్టికి కూడా గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. కాబట్టి ప్రభు వారు చెప్పినటువంటి మాటలు వారి యొక్క హృదయాల్లో ఉంటున్నవి. ఎంతో భారంతో, ఎంతో త్యాగంతో, ఎంతో మరి ఆ కమిట్మెంట్ తోటి, సమర్పణతోటి వారు మరి ముందుకు వెళ్తా ఉన్నారు పిల్లరా. కానీ చూడండి, మన యొక్క జీవితాలలో కూడా ఎంతో మరి పవర్ఫుల్గా మరి ఎంతగా ముందుకు వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రియుల దేవుడే మనల్ని మరి లేకపోతే కానీ పరిశుద్ధాత్మ నుండి పరిమితులను ఎదుర్కొంటున్నారు. దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ప్రియులారా, మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసండి. He knows the future. He knows what kind of things that are going to happen. కొన్నిసార్లు మనల్ని సఫరింగ్స్ గుండా అవటానికి మనల్ని నడిపిస్తాడు. ఈవెన్ ఎందుకంటే దాటి ద్వారా మనం నేర్చుకుంటాం ఎన్నో ఈ యొక్క లెసన్స్ను, పాఠాలను ప్రియులారా. కానీ కొన్నిసార్లు దేవుడు ఇక్కడ పౌలు వారి యొక్క అనుచరులకు, సహచరులకు వాళ్ళకి ఏంటంటే వాళ్లకు మరి కొన్ని రిస్ట్రిక్షన్స్, వాళ్ళకు కొన్ని పరిమితులు ప్రియులారా, వారిని మరి ఆ ప్రాంతంలో వెళ్ళవద్దు అని చెప్పి చెప్పటం అనేటువంటి చూస్తున్నాము. కాబట్టి యొక్క మార్గదర్శకత్వంలో తరచుగా మరి నాయకత్వము,
మరియు దారి మళ్ళింపు రెండు కూడా ఉంటాయి అని చెప్పి ఇది నిరూపిస్తుంది పిల్లల. దిస్ డెమాన్స్ట్రేట్స్ దట్ గైడెన్స్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ బోత్ లీడింగ్ అండ్ రీడైరెక్టింగ్. మనల్ని లీడ్ చేయటమే కాకుండా కొన్నిసార్లు మనల్ని రీడైరెక్ట్ కూడా చేస్తుంది. ఒక ఒక దాంట్లో గుండా వెళ్తున్నప్పుడు మనల్ని యొక్క ఫోకస్ షిఫ్ట్ అనేటటువంటిది ఉంటుంది. మరి నా యొక్క జీవితంలో కూడా మంచి సైన్స్లో బాగా చదవాలని చెప్పి బిఎస్సి చదివాను చక్కగా. మరి బైపీసీ, ఇంటర్, బిఎస్సి తర్వాత మరి ఎంఎస్సి చేద్దామని చెప్పి వెళ్ళాను. కానీ ఎందుచేతనో మరి నాకు ఆ యొక్క అవకాశం రాలేదు. కాబట్టి అక్కడ మరి ఆ తర్వాత నా యొక్క షిఫ్ట్ ప్రియులారా దేవుడు చెప్పి ఉంటున్నాడు. మరి ఆ డైరెక్షన్ మారుస్తున్నాను. అది ఏంటి అంటే ఒక ఎవరికి కూడా మరి ఆసక్తిగా లేనటువంటి సబ్జెక్ట్, అన్నోన్ సబ్జెక్ట్, ఎవరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ద్వారా నేను నిన్ను మరి హెచ్చించబోతున్నాను, ఘనపరచబోతున్నాను, నాకు నువ్వు మహిమ తేబోతున్నావు అని చెప్పి ఉంటున్నాడు. మరి ఆ దినాల్లో మరి లైబ్రరీ సైన్స్ అన్నటువంటిది అంత ఎవరు తీసుకోరు అది. మరి ఆ దినాల్లో నాకు దేవుడు ఆ లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ మీద మరి దేవుడు నన్ను నడిపించి ఉంటున్నాడు తీసుకోవటానికి. ఆ రీతిగా మరి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేయటం జరిగింది. మరి దాంట్లో యూనివర్సిటీ టాపర్గా ఉండటానికి సహాయం చేశాడు. అలాగే అక్కడ మాస్టర్స్ డిగ్రీ కూడా చేయటానికి మరి దాంట్లో కూడా మరి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ రావటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. మరి ఆ రీతిగా మరి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మరి పిహెచ్డి చేయటానికి సహాయం చేశాడు. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అది చేయటానికి ఇంకా ఎన్నెన్నో పిల్లల కోర్సెస్ చేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఎందుకంటే వీటి ద్వారా ప్రపంచం నలుమూలలకు కూడా ఎక్కడికైనా మరి ఐ క్యాన్ బి ఫిట్ ఇన్, లేకపోతే సూటబుల్గా ఉంటారని ఎక్కడైనా సరే. కాబట్టి ఆ రీతిగా కోర్సులు చేయటం వలన మరి అనేకమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ థియలాజికల్ కాలేజీలో మంచి సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీ అనేటువంటిది ఉంటున్నది. మరి అక్కడ మరి బెంగళూరు దగ్గర ఉందండి బంగారుపేట, అక్కడ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. కొంతకాలం మరి అక్కడ హైదరాబాద్లో వేసరి డిగ్రీ కాలేజీలో ఆ ప్రిన్సిపల్ గారు చెప్పి ఉంటున్నారు మరి ఈ యొక్క లైబ్రరీ సెటప్ చేయాలి ఎక్కువగా. ఈ యొక్క అన్నిట్లో కూడా మరి ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి డెవలప్ చేయటానికి లైబ్రరీస్. తర్వాత మరి తర్లుబాడులో బిఎడ్ కాలేజీలో అక్కడ కొంతకాలం చేయటానికి. మరి తర్వాత చైనాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నా యొక్క రెజ్యూమ్ చూసి కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్ టు సెటప్ లైబ్రరీ దేర్ ఆ యొక్క కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మరి చక్కగా ఆ లైబ్రరీ డెవలప్ చేయటానికి అక్కడ మరి కొంతకాలం ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా తర్వాత మరి హాంకాంగ్లో ఒక లూథరన్ అకాడమీలో ప్రియులారా అక్కడ మరి హోల్ స్కూల్ టీచర్ లైబ్రరీని చేయటానికి. తర్వాత నార్త్ యాంగ్లియా అన్నటువంటి గొప్ప కంపెనీలో సంస్థల్లో దాంట్లో పిల్లల హెడ్ ఆఫ్ లైబ్రరీగా చేయటానికి దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటున్నాడు. ఈ రీతిగా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మరి ఎన్నో మరి ఆ ప్రాంతాల్లో ఉండటానికి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే మనకి యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. హీ నోస్ అవర్ క్యాపబిలిటీస్, అవర్ కెపాసిటీస్, అవర్ పొటెన్షియల్స్. పిల్లల పరిశుద్ధాత్మను మన యొక్క జీవితాల్లో మరి ఎక్కువగా మరి లెట్స్ అలౌ హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ us, గైడ్ ఇన్ us. కాబట్టి ఈరోజు మనం మార్గదర్శకత్వం, గైడెన్స్, మరి మనం దైవిక దిశ, డివైన్ డైరెక్షన్ ఈ దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా పిల్లల వాక్యం చదువుతున్నప్పుడు మనకు దేవుడు మనకు తెలియజేస్తాడు ఎన్ని ఆత్మీయ సత్యాలను. మరి కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు ఉత్తమమైనటువంటి మార్గాలను మరి తెలుసుకోవటానికి అవి మన సొంత ప్రణాళికలకు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గదర్శకత కొన్నిసార్లు గొప్ప ప్రయోజనం కోసం మన కోరికలకు వద్దు అని చెప్తుంటది పిల్లలారా. కాబట్టి ద హోలీ స్పిరిట్ నోస్ ద బెస్ట్ పాత్స్ ఫర్ అస్ ఈవెన్ వెన్ దే డిఫర్ ఫ్రమ్ అవర్ ఓన్ ప్లాన్స్. నా చిత్తం కాదు కానీ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నాట్ మై విల్ లెట్ దైన్ విల్ బి డన్. నా యొక్క జీవితంలో మరి నా యొక్క సొంత ఇష్టాలు ఉంటున్నాయి, అభిరుచులు ఉంటున్నాయి, కోరికలు ఉంటున్నాయి, లేకపోతే ప్లాన్స్ ఉంటున్నాయి. గొప్పగా ఐఎఫ్ఎస్లోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో డిగ్రీ నుండే చదవటం మొదలేశాను. కాబట్టి కానీ దేవుని యొక్క ఉద్దేశాలు
వేరుగా ఉంటున్నాయి. కాబట్టి సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభువా నీ యొక్క ఉద్దేశాల్లో నన్ను నడిపించు అన్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించి ఉంటున్నాడు. ఎంతగా ఆ, మరి దేశ విదేశాల్లో మరి పని చేయటానికి హృదయ వాంఛలను కూడా తీరుస్తూ మరి దేవుడు నడిపించి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి దేవుని మార్గదర్శకత్వం, కాబట్టి గాడ్స్ గైడెన్స్ కెన్ సమ్ టైమ్స్ మీన్ సేయింగ్ నో టు అవర్ డిజైర్స్ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మన యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా ప్రియులారా చిన్న చిన్నవి ప్రియులారా ఏదో లేకపోతే గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఇంటి దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ జాబ్ అనమాట అండి. ఆ రీతిగానే మనవి ఉంటూ ఉంటాయి. కానీ ఆటల్లో ఆ ఆ ఊచులో లేకపోతే ఆ యొక్క ఊబిలో లేకపోతే ఆ దాంట్లో పడిపోయి ఎంతమంది ప్రియులారా ఏదో మరి ఒక ఆ రకమైనటువంటి సెక్యూరిటీ అని ఉంటున్నది, కానీ ఎన్నో రకాలైనటువంటి భయాందోళనలతోటి ఎంతో ఆ స్వేచ్ఛ, ఆ యొక్క స్వతంత్రము, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క సంతృప్తి ఇవన్నీ కూడా మరి కోల్పోతూ ఉంటున్నారు పిల్లల కొంతమంది. కాబట్టి అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క మార్గదర్శకత్వంలో నో గాడ్స్ విల్, దేవుడు నడిపించినటువంటి రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపించినప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. మరి మన యొక్క జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం. లెట్స్ రిఫ్లెక్ట్ అపాన్ అవర్ ఓన్ లైఫ్స్ ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ మరి మనల్ని దేని నుండి అయినా దూరం చేస్తున్నట్లు మీరు భావించే ప్రాంతాలను, ఆర్ దేర్ ఏరియాస్ వేర్ యూ ఫీల్ ద హోలీ స్పిరిట్ ఇస్ గైడింగ్ యూ అవే ఫ్రమ్ సంథింగ్. కాబట్టి కొన్నిసార్లు అనుకుంటుంటాం, ఏంటి ఇది దేవుని చిత్తమేనా కాదా అని చెప్పి అనుకుంటుంటాం. కానీ ఆయన యొక్క దశ నిర్దేశం ఎల్లప్పుడు కూడా మన యొక్క మంచి కోసమే, మన యొక్క శ్రేయస్సు కోసం, దేవుణ్ణి మహిమపరచడం కోసమే అని చెప్పి వి నీడ్ టు ట్రస్ట్ దట్ హిస్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అవర్ గుడ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. కాబట్టి అది మనం తెలుసుకుందాం పిల్లరా. మరి అంతేకాకుండా రెండవదిగా ఆత్మ నడిపింపుకు మరి ఆ యొక్క ఓపెన్నెస్, వి నీడ్ టు బి ఓపెన్, ఆ యొక్క ఓపెన్నెస్ టు ద స్పిరిట్స్ లీడింగ్, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు పిల్లరా మనము నీ చిత్తమే జరుగును గాక. ఆ యొక్క మన యొక్క హృదయాలను తెరిచి ప్రభువా ఎక్కడికైతే రూతు ఏ రీతిగా ప్రార్థన చేసి ఉంటుంది, ఐ విల్ గో వేర్ ఎవర్ యు గో, ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ. కాబట్టి ఆ రీతిగా పిల్లలు మనం కూడా ఎక్కడికైనా సరే మరి ఆ నయోమి వాళ్ళ అత్త దారితోటే వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆ రీతిగా పిల్లలు మన యొక్క జీవితాల్లో కూడా మరి నేను ఆ రీతిగా పిల్లలు ఏమైనా కాలమందు లార్డ్ ఐఎమ్ రెడీ టు గో వేర్ ఎవర్ యూ సెండ్ మీ, అదే అటువంటి మిషన్ మైండెడ్ తోటి ఆ యొక్క సమర్పణ, ఆ యొక్క ఉద్దేశాలు మన అన్ని కూడా మారిపోయి ఉన్నప్పుడు వీఆర్ రెడీ టు గో, వీఆర్ ప్రిపేర్ టు డూ ఎనీథింగ్ గాడ్ టెల్స్ అస్. పిల్లారా ఆ రీతిగా ఈ యొక్క పరిచర్యలన్నీ కూడా దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడు, ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి పరిమితులు ఉన్నప్పటికీ మరి వారు ముందుకు సాగలేదు, బదులుగా వారు తదుపరి దిశ కోసం వేచి ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క పౌలు వారి యొక్క సహచరులు, అనుచరులు వాళ్ళందరినీ కూడా చూచినప్పుడు దే డిడ్ నాట్ పుష్ ఫార్వర్డ్ డిస్పైట్ ద రిస్ట్రిక్షన్స్, ఇన్స్టెడ్ దే వెయిట్ ఫర్ ఫర్దర్ డైరెక్షన్. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు డినయల్స్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ డిలే ప్రియులారా. ఒకవేళ బిడ్డల యొక్క వివాహాల విషయాల్లో కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, కనిపెట్టండి. ఎవరు ఇంటికి యోగ్యులో, ఎవరు శ్రేష్ఠులో, ఎవరు దీనిలో, ఎవరు భయభక్తులు కలిగినటువంటి వారు. ఒక తొందరపాటు ఈ యొక్క ముఖ్యంగా వివాహాల విషయంలో పిల్లల వి షుడ్ నాట్ టేక్ హేస్టీ డెసిషన్స్. ఎన్నో కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రులు నాకు తెలియజేస్తున్నారు, అయ్యో మేము తొందరపడి చేసామండి, మరి వారం లేకపోతే కొన్ని నెలలు తిరగక ముందే వారు తిరిగి వచ్చేసేయటం, లేకపోతే బ్రేకప్ అవ్వటం అనేటువంటిది, ఎన్నో డిఫరెన్సెస్, ఏంటో ఫలానా ఇటువంటి క్యారెక్టర్ అని తెలిసింది అని చెప్పి వారు ఎంతో బాధపడటం అనేటువంటిది నేను మరి వింటున్నాను పిల్లలు.
కాబట్టి వి నీడ్ టు ప్రే ఇన్ ద లార్డ్స్ ప్రెజెంట్, దేవుని సన్నిధిలో ప్రార్థించటము. తర్వాత భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి కూడా సహకరించుకోవటం, ఇద్దరు కలిసి అంగీకరించినప్పుడు నిజంగా దేవుడు కూడా అంగీకరిస్తాడు పిల్లలు. కాబట్టి మరి ఆ రీతిగా ఎక్కడైతే ఆ సహోదరుల ఐక్యతగా ఉంటారు, అక్కడ సహోదరుల ఐక్యతగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. వారందరూ కూడా ఏకాత్మతోటి అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, ఏక మనసుతోటి వన్నెస్ ప్రియులారా. అది ఎక్కడ ఉంటుంది అక్కడ ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు మరి మనకు చేయటానికి మరి నడిపించాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము శ్రద్ధ వహించాలా. అవసరమైనప్పుడు మన మార్గాన్ని సర్దుబాటు చేసుకోవటానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి ప్రియులారా. We must be attentive to the Holy Spirit's leading, ready to adjust our course when necessary. కాబట్టి పిల్లలు కొన్నిసార్లు మరి ఎంతో మన యొక్క జీవితంలో కూడా ట్యూనింగ్ అవసరం పిల్లల, అడ్జస్ట్మెంట్స్ అవసరము. అప్పుడు అది బెటర్ ట్యూనింగ్, బెటర్ అది ఉన్నప్పుడు బెటర్ విజిబిలిటీ, క్లారిటీ, మరి మనం ముందుకు డైరెక్షన్ అనేటటువంటిది వస్తుంది పిల్లల. ఈ సమయంలో ఒకవేళ ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నట్టయితే, ఎటు ఆ యొక్క క్రాస్ రోడ్స్లో ఉన్నట్లయితే, ఒకవేళ మరి ఎటు కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రార్థన మరియు వినటం అనేటటువంటి అభ్యాసాన్ని పెంపొందించుకోవాలి. వీ నీడ్ టు కల్టివేట్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్ అండ్ లిజనింగ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల. ప్రార్థనలో మనం దేవునితో ప్రార్థిస్తాం. మన యొక్క వ్యక్తిగత భావాలు, లేకపోతే అవసరాలు, కోరికలు, లేకపోతే మరి బాధలు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఉంటాము. మరి లిజనింగ్, మరి వాక్యం ద్వారా పిల్లల ఎన్ని సత్యాలు తెలిపిస్తుంటాడు. ఆ మార్తా మరియల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు, మరియ అయితే యేసు పాదముల యొద్ద ఉండి వినుచుండెను అని చెప్పి చక్కటి పాటలు ఉంటున్నాయి. Mary sat at the feet of Christ, our Lord, and listening to him. Whereas Martha, she is worried about so many things. మరి యేసు ప్రభువారు అంటున్నాడు, మార్తా మార్తా, యు ఆర్ worried about so many other things. మార్తా మార్తా, నీవు అనేక విషయముల గురించి విచారంగా ఉంటున్నావు. అయ్యో, ఈ వంట ఈట గురించి సెకండరీ థింగ్స్. కానీ ఉత్తమమైనటువంటిది మరియ ఉత్తమమైనది కోరుకొని అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లల. హి చోజ్ ద బెటర్ థింగ్, బెస్ట్ థింగ్స్. కాబట్టి ఎంత శ్రేష్టమైనటువంటిది వినటం పిల్లారా. మనం గనక వింటే చక్కగా మరి మనకు మంచిగా స్కోర్ చేస్తాము. వినటం వలన ఎంతగా ఎన్ని బాధ్యతలు పిల్లారా అన్ని చక్కగా చేసుకుంటాము. కాబట్టి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా స్పష్టత కోసం పరిశుద్ధాత్మను అడగాలి పిల్లారా. We need to ask the Holy Spirit for clarity in decision making. మోషే యొక్క జీవితంలో చూస్తే ప్రియులారా, అల్పకాలపు పాపభోగములను ఆశ్రయించుట కంటే దేవుని కొరకు శ్రమ పడుటకే నిశ్చయించుకొని అని చెప్పి హెబ్రీ 11లో చూస్తాం మోషే భక్తుడి గురించి. మరి ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా, ఒకవైపు తాత్కాలికమైనటువంటి, ఒకవైపు మరి ఎంతో నిత్యమైనటువంటి ప్రియులారా, ఒకవైపు సుఖభోగాలు ప్రియులారా, ఒకవైపు శ్రమలు, లేకపోతే దేవునిలో ఆనందము ప్రియులారా, సంతోషము, సమాధానము. కాబట్టి ఈ రెండింటి మీద కూడా లైఫ్ అండ్ డెత్ పిల్లలు, ఇట్స్ ఆల్ స్ట్రగుల్. వి నీడ్ టు రిలై ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తాడు. మరి అంతేకాకుండా చివరిగా మూడవది ఏంటంటే దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచండి. కాబట్టి వి నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ డివైన్ ప్లాన్ పిల్లలు. ఎంతో అది శ్రేష్టమైనది, పటిష్టమైనటువంటి ప్లానింగ్. ఆ ప్లానింగ్లోనే పిల్లల దేవుని యొక్క అంతా కూడా 7 దినాల్లో చక్కగా చేసి ఉంటున్నాడు. మనుషులను ఆయన యొక్క స్వరూపంలో సృజించి ఉంటున్నాడు పిల్లలు. ఈజ్ అ గ్రేట్ ఆర్కిటెక్ట్. కాబట్టి ఈజ్ అ గ్రేట్ ప్లానర్. కాబట్టి దేవుని దగ్గరికి పిల్లలు ఇప్పుడైనా సరే, ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డిలే పిల్లలు. ఇప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మై లైఫ్? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఆన్ దిస్ ఎర్త్? ప్రభా, నేను ఎలాగ మహిమపరచాలి, ఎలాగ ఘనపరచాలి, ఎలాగ స్తుతించాలి ప్రభా అని చెప్పి మనం తగ్గించుకున్నప్పుడు, ఈజ్ గోయింగ్ టు టెల్ us, ట్యూన్ us, he is going to reveal his plans for us ప్రియులారా.
పౌలు మరియు అతని సహచరులు అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికి కూడా వారు చివరకు దేవుని సమగ్ర ప్రణాళికపై నమ్మిక ఉంచారు పిల్లలు. వైల్ పాల్ అండ్ హిస్ కంపానియన్స్ ఫేస్డ్ అబ్స్టకిల్స్, ఎన్నో పిల్లరా ఈ లోకంలో మనకు అనేక అబ్స్టకిల్స్ వస్తాయి, అవరోధాలు, అడ్డంకులు, బ్యారియర్స్ పిల్లరా. కానీ వెన్ వి ఫుల్లీ ట్రస్ట్ గాడ్, దే అల్టిమేట్లీ ట్రస్టెడ్ ఇన్ గాడ్స్ ఓవర్ ఆర్చింగ్ ప్లాన్. దేవుని యొక్క ప్లాన్ లో పిల్లలు మరి వారు ప్రయాణం దారి మళ్లించబడింది. ఒకవైపుగా వెళ్ళేటటువంటి వారు రీడైరెక్టెడ్. Their journey was redirected, leading to new opportunities for ministry. వారికి కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొత్త మరి పరిచర్యలు పిల్లలు. ఎప్పుడు ఒకటే చేయటం కాదు, కానీ దేవుడు నాకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మరి పరిచర్యను ఇస్తున్నాడు. ఒక సమయంలో మరి నాకు మరి ఆ యొక్క మరి లైబ్రరీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు దాకా కూడా సెక్యులర్గా అనేక డిఫరెంట్ లైబ్రరీస్లో చేశాను. కానీ ఇప్పుడు గ్లోబల్గా ఉన్నటువంటి ఈ లైబ్రరీ, గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ అన్నటువంటి స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా అనేక మంది రోజు నన్ను కాంటాక్ట్ చేస్తున్నాడు. ఈరోజు మరి వారికి కొన్ని ఎన్నో మరి ఉపయోగపడేటటువంటి ఆ పుస్తకాలను మరి కింగ్డమ్ గురించి పిల్లలు, ఈరోజు మంచి పుస్తకాలు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దాని గురించినటువంటి పుస్తకాలు మరి అనేక మందికి షేర్ చేయటానికి మరి మా గ్రూప్స్ ఉంటుంది, వాట్సాప్ మరి టెలిగ్రామ్ గ్రూప్ దాదాపు 1500 మంది జాయిన్ అయ్యారు. రోజు జాయిన్ అవుతా ఉంటారు ఆ ప్రపంచం నలుమూలల నుంచి కూడా. వారందరికీ కూడా మరి కొంత సమయం వెచ్చించి పిల్లలు అవసరమైనటువంటి ఈ యొక్క ఫ్రీ రిసోర్సెస్ నాకు వస్తున్నాయో అవి మరి షేర్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి కొత్త మరి ఈ సంవత్సరం దేవుడు నాకు ఈ రీతిగా ప్రతి దినం కూడా మరి షార్ట్ సర్మన్స్ మరి సిద్ధపడి మరి ఈ రీతిగా మీ ముందు చెప్పటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఒక టైంలో రేడియో ద్వారా మరి సువర్తమానం ఆల్ ఇండియా రేడియో ద్వారా దాదాపు 200 కంట్రీస్కి రీచ్ ఇదిగా ప్రతి శనివారం వస్తుంది. ఆ రీతిగా మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా మరి అంతేకాకుండా మరి మా యొక్క పిల్లల ఇద్దరికి కూడా వివాహాలు అయినాయి. మరి అనేక మంది కుటుంబాలలో ఇంకా వివాహం అవ్వవలసినటువంటి వారు ఉంటున్నారు. వారికి సహాయం చేయమని చెప్పినప్పుడు ఈ యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది. అనేక మందిది మరి ఆ తల్లిదండ్రులు నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. ప్రతి దినం కూడా మా యొక్క బిడ్డల కోసం ప్రార్థించండి, వారికి సూటబుల్ వాళ్ళను మరి మాకు తెలియజేయండి అని చెప్పి ప్రియులారా. ఇది ఒక గొప్ప పరిచర్య ఉంటుంది, భారంతో కూడినటువంటిది, విశ్వాసంతో కూడుకొని ఉంటున్నది. ఎంతో ఓర్పు కావాలా, కానీ దేవుని యొక్క జ్ఞానంతో మరి ఈ యొక్క పోయిన వారంలోనే వెబ్సైట్ కూడా మరి ఈజీ యాక్సెస్ కోసం అందరికి ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో మరి అది కూడా స్టార్ట్ చేయటం జరిగింది. ఈ రీతిగా ఎన్నో పరిచర్యలు దేవుడు నాకు ఇస్తున్నాడు. ఆ రీతిగా మరి మీరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క గొప్ప గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉండి యు ఆర్ గోయింగ్ టు బి బిజీ ఫర్ ద లార్డ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఐడల్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఐసోలేటెడ్. పిల్లలు ఎంతో దిగులు విచారంతో ఉండేది లేదు, కానీ 10 మందికి ఉపయోగపడేటటువంటి ప్రయోజనాలకి నిన్ను ఒక ప్రయోజనమైనటువంటి వాడిగా మరి దేవుడు వాడుకోబోదు. ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ మైట్లీ ప్రియులారా. కాబట్టి ఆ యొక్క అడ్డంకులు లేకపోతే దిశలో మార్పులను ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఇప్పటికీ పనిలో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. వెన్ యూ ఎన్కౌంటర్ బ్యారియర్స్ ఆర్ చేంజెస్ ఇన్ డైరెక్షన్, రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ స్టిల్ అట్ వర్క్, గాడ్ ఈజ్ వర్కింగ్. ప్రియులారా, దేవుడు ఆయన యొక్క పనిలో ఉంటున్నాడు. పిల్లలు ప్రతి ఒక్కరు ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు ఇహలోక తల్లిదండ్రులే మరి ఎంతో చింతిస్తున్నారు. మన వారి యొక్క బిడ్డలకు అవసరమైనటువంటి వాళ్ళు సెటిల్ అవ్వాలని చెప్పి ఎంత ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతో ఖర్చులు వెచ్చించి పిల్లల విదేశాలకు మరి చదివించడానికి పంపిస్తున్నారు. కాబట్టి ఎంతో భారంతో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే బిడ్డలు చక్కగా చదువుకోవాలా, సెటిల్ అవ్వాలా, ఉన్నతమైనటువంటి పొజిషన్స్ లో ఉండాలన్నటువంటిది. మరి ఇహలోక తల్లిదండ్రులు ఇలాగ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అయితే ఇంకా ఉన్నతమైనటువంటి పిల్లల నీ ఎడల నా ఎడల శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి
గొప్ప ప్రణాళికలను కలిగి ఉంటున్నాడు. దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకొని మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక ప్రియులారా. ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి చూసుకోండి, వినండి, అర్థం చేసుకొని మరి ఆ దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపు ప్రకారం ముందుకు వెళ్దాము. మన యొక్క మార్గాలను కాబట్టి నిర్దేశిస్తూ మన యొక్క జీవిత సవాళ్ళను కూడా మరి నడిపించేటటువంటి సహాయపడేటటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మరి ఆయన యొక్క నడిపింపును అనుసరించడానికి మరి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. మరి ఆ రీతిగా ప్రతి నిర్ణయంలో కూడా మరి మనం నడిపించమని పరిశుద్ధాత్మని మనం ప్రార్థన చేసినప్పుడు హీఈస్ గోయింగ్ టు గైడ్ అస్. హీఈస్ అ గ్రేట్ గైడ్ ప్రియులారా. మనం నడిపించేటటువంటి ఆ చొక్కాని అయి ఉంటున్నాడు. ఈజ్ గోయింగ్ టు డైరెక్టర్స్, లీడర్స్. మరి ఆ రీతిగా మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యంను బట్టి వందనాలు తండ్రి. మీరు ప్రభువా ఎలాగో తండ్రి, అయ్యో గొప్ప దేవ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి మాకు పంపించి ఉంటున్నారు ప్రభువా. గొప్ప నాయన తండ్రి, ఎలాగ తండ్రి మమ్మల్ని మార్గదర్శకత్వంగా తండ్రి దానికి మూలముగా ఉంటున్నాడు తండ్రి. సోర్స్ ఆఫ్ ద గైడెన్స్ లార్డ్. మరి దేవుని పరిపూర్ణ ప్రణాళిక ప్రకారము ప్రభా ఆ దేవుని చిత్త ప్రకారం ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మమ్మల్ని నడిపిస్తుంటున్నాడు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రభా గొప్ప నాయన పిల్లల్ని పెంచట్లో ప్రభా వారిని తండ్రి సెటిల్ చేయట్లో తండ్రి మీరు వారికి జ్ఞానమును తండ్రి ఓర్పు సహనము తండ్రి ఇవ్వమని వేడుకుంటున్నావు నాయన. గొప్ప దేవ ఎంతమంది తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి సాటి అయినటువంటి సహకారులను తండ్రి లైఫ్ పార్ట్నర్స్ తండ్రి జీవిత భాగస్వామ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అస్వస్థత గురి ఏంటో యేసు నామంలో వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే అండి, వింటున్నటువంటి మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి శనివారం మరి సాయంత్రం 5 గంటలకు మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఈ యొక్క వీకెండ్ మీటింగ్ ఉంటుంది జూమ్ లో. మరి ఆసక్తిగా ఉన్నటువంటి వారు యూ కెన్ కాంటాక్ట్ మీ. మరి వాక్యం వినొచ్చు, సాక్ష్యంలో వినవచ్చు. కాబట్టి ఎంతో వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి వాక్యోపదేశం ఇస్తారు. మరి ఆ గల్ఫ్ రీజియన్ లో ఉన్నటువంటి వారు మరి మరి ఈరోజు ఆ యొక్క వాక్యం చెప్పని వింటున్నారు పిల్లల. కాబట్టి వచ్చి విని మరి మేలు పొందవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.